పాదగయ సెంటర్లో జనసేన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. జనసేన ఫ్లెక్సీలను టార్గెట్ చేస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. జనసేన ఎంపీ ఉదయ శ్రీనివాస్ ఫ్లెక్సీలు టార్గెట్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయినప్పటి నుంచి ఇదే కొనసాగుతోందని, పోలీసులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది. పాదగయ సెంటర్లో జనసేన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. జనసేన ఫ్లెక్సీలనే టార్గెట్ చేస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, ఏంటి కౌంటింగ్ కూడా అయిపోయి ప్రమాణ స్వీకారాలకు సిద్ధమవుతున్నప్పటికీ కూడా ఇంకా ఫ్లెక్సీల రగడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి, అసలు ఏం జరుగుతోంది పిఠాపురంలో? థ్యాంక్ యూ జ్యోతి. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఫ్లెక్సీల రగడ అనేది ప్రస్తుతం కొంచెం రసాబసగా మారింది. ఎందుకంటే అధికార పార్టీ సంబంధించిన వ్యక్తులే ఇలా చేస్తామని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. టీడీపీకి జనసేనకి జరుగుతున్న వార్ లో భాగంగా, అంటే టీడీపీకి చెందినటువంటి వర్మ సంబంధించిన వ్యక్తులు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతున్నప్పటికీ కూడా మేము అలాంటి పరిస్థితులు ఎందుకు చేస్తామని చెప్పి వర్మ ఆరోపించిన పరిస్థితి కనబడుతుంది. అంటే కొద్ది రోజుల క్రితం, అంటే 3 రోజుల క్రితం పిఠాపురం వర్మ పైన, అంటే టీడీపీకి చెందినటువంటి ఎస్పీఎస్ వర్మ పైన దాడి చేసినటువంటి వ్యక్తులు జనసేనకు చెందినటువంటి నేతలుగా తెలుస్తుంది. అటువంటి నేపథ్యంలో వారు ఈ ఘాతకానికి, అంటే వర్మ పైన చేసినటువంటి దాని మీద ప్రత్యేకంగా జనసేన ఫ్లెక్సీల పైన రైల్లో టీడీపీకి చెందిన నేతలు పడ్డారని చెప్పి ఆ ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడ, అంటే పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు ఉన్న ఫ్లెక్సీలు కాకుండా తంగిల ఉదయ శ్రీనివాస్ ని టార్గెట్ చేసుకుంటూ ఆ ఫ్లెక్సీలని చింపుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈవేళ పాతగయ సెంటర్ అనేది పిఠాపురానికి ప్రధానమైన సెంటర్. అందులో ఫ్లెక్సీలు హోర్డింగ్స్ అనేవి చాలా అధిక మొత్తంలో ఉన్నాయి. అందులోని రోడ్డు సైడ్ అనుకుని ఉన్న ఫ్లెక్సీలని టార్గెట్ చేసుకుంటూ ఆగంతుకులు ఈ ఫ్లెక్సీలను చింపే ప్రయత్నం చేశారని చెప్పి తెలుస్తుంది. అలాగే ప్రత్యేకంగా జనసేనకు చెందినటువంటి హోర్డింగ్స్ చింపడం అనేది, అంటే అటు వైసీపీ చేసినా, ఇటు టీడీపీ చేసినా, ఇటు జనసేన చేసినా ఎవరు చేశారనేది మాత్రం పోలీసులు ఇప్పటికీ నిర్ధారించలేని పరిస్థితి కనబడుతున్నప్పటికీ కూడా అక్కడ మాత్రం రసాబసగా మారిందని చెప్పి తెలుస్తుంది. ఇప్పటికీ కేసులు నమోదు చేసి ఎవరిని ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తులో పెట్టినప్పటికీ కూడా ఆగంతుకులు మాత్రం ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఈ ఫ్లెక్సీలను ఎక్కడికెక్కడ చూపే విధంగా, అంటే ప్రస్తుతం మనకు వచ్చిన సమాచారం మేరకు ఉప్పటి కొత్తపల్లిలో కూడా హోర్డింగ్స్ చెప్పారని చెప్పి తెలుస్తున్న పరిస్థితి. జిల్లా ఎస్పీకి ప్రధాన కార్యాలయంలో ఇప్పటికే ఆ ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా జనసేన నాయకులు ఇప్పటికే ప్రయత్నిస్తున్నారని చెప్పి తెలుస్తుంది. జ్యోతి, కిషోర్, ఇక్కడ జనసేన టీడీపీ పార్టీల మధ్య ఒక డిస్టర్బెన్స్ సృష్టించే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న దాడులుగా వీటిని చూడొచ్చా? అంటే గతంలో టీడీపీలో ఉన్న వ్యక్తులు, అన్న వన్నెపూడి గ్రామంలో చెందినటువంటి వ్యక్తులు టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసేవారు. గతంలో టీడీపీ నుండి వైదొలికి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పటి కాడి నుంచి కూడా జనసేనకి క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తులు, వన్నెపూడి గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు మొన్న వర్మ మీద దాడి జరిగిన ఘటనలో ఉన్నారని చెప్పి వర్మ తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ ఫ్లెక్సీలు మాత్రం టీడీపీకి చెందినటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ చింపే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇది కొంచెం ఉధృత పరిస్థితి నెలకొనే పరిస్థితి కనబడుతుందని చెప్పి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కిషోర్.